అంగన్వాడీ సమ్మె రోజురోజుకి ఉధృతమవుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం తగ్గేదే లేదంటున్నారు. ఓవైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తున్నా వారి సమ్మె మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని మాత్రమే తాము అడుగుతున్నామని, అంతకు మించి ఏమీ అడగడం లేదంటూ తమ నిరసనలు ఉధృతం చేశారు అంగన్వాడీ కార్యకర్తలు. కనీస వేతనం 26,000కు పెంపు, మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త ఇంట్లో ఒకరికి ఉద్యోగం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి 11 డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత 4 రోజులుగా ఆందోళనలు చేపట్టారు. రాష్ట్రంలో సమ్మెను తీవ్రతరం చేస్తుండటంతో ఎట్టకేలకు అంగన్వాడీ సంఘాల నాయకులతో మంత్రుల బృందం చర్చలు జరిపారు. ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లలో కొన్ని డిమాండ్లు పరిష్కరించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని మంత్రుల బృందం వివరించింది. గతంతో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వం వచ్చాకే అంగన్వాడీ కార్యకర్తలు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు ఎంతో మేలు జరిగిందనే విషయాన్ని అర్థం చేసుకుని మానవతా దృక్పథంతో సమ్మె విరమించాలని మంత్రుల బృందం కోరింది. కానీ డిమాండ్లన్నింటినీ నెరవేర్చాల్సిందే అని అంగన్వాడీ సంఘాలు పట్టుబట్టడంతో మంత్రుల బృందం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున లైవ్ లో అందిస్తారు. మల్లికార్జున, చెప్పండి, అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె అసంతృప్తిగా ముగిసినట్లుగా కూడా తెలుస్తోంది. చర్చలు ఫలించలేదు అని కూడా పూర్తి సమాచారం అంతోంది. డీటెయిల్స్ ఏంటి? అంగన్వాడీ సమస్యలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 11 డిమాండ్లతో కూడా వాళ్ళు నిరవధిక సమ్మెకు ఏదైతే ఈ నెల 12వ తేదీకి కూడా ప్రారంభించారు. 11వ తేదీ వరకు కూడా వాళ్ళు చర్చలు గవర్నమెంట్తో పిలిస్తే వెళ్తానే ఉన్నారు. తర్వాత చర్చలకు తర్వాత ఏదైతే నిరవధిక సమ్మెకు దిగిన తర్వాత కూడా 2-3 సార్లు కూడా మమ్మల్ని చర్చలకు ఆహ్వానించారే కానీ పాత పాటే పాడుతున్నారంటూ కూడా అంగన్వాడీ సంఘాలు తెలియజేస్తూ ఉన్నాయి. నిన్న సుదీర్ఘంగా కూడా అయితే ముగ్గురు మంత్రులు, అలాగే ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితో కూడా ఈ అంగన్వాడీ సంఘాలు కూడా సుదీర్ఘంగా దాదాపుగా 3.5 గంటల సేపు కూడా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో కూడా సఫలీకృతం కాలేదు. ఎందుకంటే వాళ్ళు 11 డిమాండ్లు ఏదైతే డిమాండ్లు చెబుతా ఉన్నారో దాంట్లో ఆర్థికేతరకు సంబంధించిన డిమాండ్లపైన ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఆర్థికపరమైన డిమాండ్లకు సానుకూలంగా లేదు. జీతాలు పెంచే విషయాన్ని పదే మేము జీతాలు పెంచే విషయం పరిష్కరించలేము, పెంచలేమంటూ కూడా పదే ప్రభుత్వం చెబుతుందంటూ కూడా నిన్న అంగన్వాడీ కార్యకర్తలు మీడియా ముఖం కూడా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో 26,000 జీతం వరకు పెంచాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, అలాగే ఏదైతే రిటైర్మెంట్ ఏజ్కి వచ్చిన తర్వాత ఏదైతే పెన్షన్కు సంబంధించి జీతంలో 50% ఉంటుందో 50% జీతం పెన్షన్గా ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ 3-4 డిమాండ్లను పరిష్కరిస్తేనే మేము ఆందోళన విరమింపజేస్తామని క్లియర్గా వాళ్ళు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చర్చల్లో మటుకి మంత్రుల బృందం కూడా ఆర్థిక పరమైన అంశాలు పరిష్కరించలేము, ప్రభుత్వం వద్ద నిధులు లేవు, అర్థం చేసుకోవాలి, మీకు గవర్నమెంట్ వచ్చిన మొదటి దశలోనే ఎక్కడైతే జీతాలు ఉన్నాయో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా జీతాలు పెంచాము, ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలకు అలాగే ఆ సంఘాలకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసినప్పటికీ అంగన్వాడీ కార్యకర్తలు మటుకు క్లియర్గా తమకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చాలంటూ కూడా వాళ్ళు క్లియర్గా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఏదైతే మాకు సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, అలాగే లీవ్స్ సంబంధించి ఏదైతే లీవ్స్ ఉంటా ఉన్నాయో వేతనంతో కూడిన లీవ్స్ ఇవ్వాలి, అలాగే మినీ సెంటర్స్ను మెయిన్ సెంటర్స్గా కూడా చేయాలంటూ కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్స్ చేస్తూ ఉన్నారు. ఆ డిమాండ్స్ నెరవేరితేనే మేము సమ్మెను విరమింపజేస్తాం, లేకపోతే ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా క్లియర్గా వాళ్ళు నిన్న చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే నిన్న ప్రభుత్వం కొన్ని సెంటర్స్లో కూడా తాళాలు పగలగొట్టిన దానిపై కూడా వాళ్ళు సీరియస్గా నిన్న సీరియస్ అవడం కూడా జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎందుకంటే సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు వాళ్ళ చేత అంగన్వాడీ సెంటర్లు నడిపిస్తారా, వాళ్ళు చేసే విధులను వదిలేసి అంగన్వాడీ సెంటర్లు ఎలా నడిపిస్తారు అంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు నుంచి 5వ రోజు కూడా ఈ సమ్మె చేరుకుంటా ఉంది. ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆందోళనలు కొనసాగిస్తా ఉన్నారు. ప్రియా. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంత్రులతో సాగిన ఈ చర్చల్లో అంగన్వాడీల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని, వేతనాల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సమస్యలు పరిష్కరించిన తరువాతే సమ్మె విరమిస్తామని, ప్రభుత్వంతో చర్చలు విఫలమయ్యాయని, సమ్మె కొనసాగుతుందని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి. అయితే మంత్రుల వివరణ మాత్రం మరోలా ఉంది. అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయనే భావిస్తున్నట్లు చెబుతోంది మంత్రుల బృందం.
సమ్మె విరమించి విధుల్లోకి వెళతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం తమపై బెదిరింపులకు పాల్పడుతోందని అంగన్వాడీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ బెదిరింపులకు తాము లొంగేవాళ్లమైతే సమ్మెకే వెళ్లేవాళ్లం కాదని, చాలా చోట్ల అంగన్వాడీ సెంటర్ల తాళాలను పగలగొట్టారని, కేంద్రాల తాళాలు పగలగొట్టారని అనుకుంటే గర్భిణీలు ప్రజలే అడ్డుకున్నారని, తమ డిమాండ్లు సాధించుకునే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోమని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, కొన్ని చోట్ల కేంద్రాల తాళాలు పగలకొట్టి ఉండొచ్చు కానీ ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటోంది ప్రభుత్వం. సమ్మె విరమించాలని ప్రభుత్వం సూచించినా డిమాండ్లు తీర్చే వరకు సమ్మె విరమించబోమని తేల్చి చెబుతున్నారు అంగన్వాడీ సంఘాలు.